ఉంది. రెండవది మద్యం, ఇది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. మనం సరే ఎలక్షన్స్ ముందు చెప్పాం, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఆపేయాలి, వాళ్ళకేదో కావాల్సిన తాగే డ్రింకులు అంటున్నారు, అది ఇద్దాము అన్నా పట్టించుకోలేదు. మనం ఐక్యరాజ్య సమితి పద్ధతి ఫార్ములా ఫాలో అవుతున్నాం, ఇప్పుడు చేస్తే కనుక మళ్ళీ తాగబోయించామంటారు అని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ చంద్రబాబు ఎప్పుడైతే తక్కువ రేటుకి మద్యం ఇస్తాము, తాగే రుచులతో ఇస్తాను అన్నప్పుడన్నా మనం చేద్దాం అన్నప్పుడు కూడా ఒప్పుకోలే జగన్. కాబట్టి అది తాగుబోతుల ఓట్లే ఓ రకంగా జగన్ దెబ్బతీసినాయి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తాగుబోతు 74 లక్షల ఓట్లు అయ్యే కొట్టినాయి దెబ్బ. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెడచెవిని పెట్టాడు. దానికి తోడు ఐపాక్ వాళ్ళ మాటలు నమ్మి అభ్యర్థుల మార్పు భారీ ఎత్తున చేసుకొచ్చారు. అభ్యర్థుల మార్పు చేసినప్పుడు బీజేపీ సక్సెస్ అయింది గుర్తుకు తెచ్చుకున్నారు. గుజరాత్లో సక్సెస్ అయింది, లేకపోతే ఇంకో రాష్ట్రంలో సక్సెస్ అయింది, మధ్యప్రదేశ్లో సక్సెస్ అయిందని. ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఆ ఫెయిల్ అయినవి వీళ్ళు లెక్కలోకి తీసుకోవాలి. ఇంకోటి, ఈ అభ్యర్థుల మార్పులో కూడా నా పేరు చెప్తే గెలుస్తారు అన్నటువంటి రూట్లోనే పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు జిల్లా 2014లోనూ దాదాపుగా స్వీప్ చేసి ఇచ్చింది, ఆధిపత్యం ఆ రోజున వైసీపీ. 2019 దాదాపు స్వీప్. అట్లాంటి చోట్లన, కర్నూలు టౌన్ లాంటి చోట్లన పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వచ్చారు, ఇచ్చేసేయండి మన ఎమ్మెల్యేని